ఓకే. కానీ కాంగ్రెస్ ఏం ఆరోపణ చేస్తుంటే బీజేపీ మా ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ బీజేపీ ఆటలు సాగవు. హిమాచల్లోనూ ఇంకేడో చేసినట్టు ప్రభుత్వం పడగొట్టాలంటే ఒక్క నిమిషంలో పడగొట్టచ్చు. ఆ 9,000 కోట్లు జనవరి లేకుంటే ఇప్పుడు కరెంట్ బల్బ్ వెలగవు. ఆ ఉన్న 2 ఎకరాల రైతులకు కూడా రైతు బంధు రైతు భరోసా దొరకదు. అండ్ జీతాలకు పెన్షన్లకు చక్క పైసలు ఉండదు. జనవరి సందే వాళ్ళ పతనం మొదలవుతుంది. కానీ కేసీఆర్ గారు అట్లా ప్లాన్స్, మోడీ గారు అటువంటి ప్లాన్స్ లేవు. ఉంటే మాత్రము మేము రాజకీయం కాదు ఆర్థికంగా మేము ప్రత్యేకంగా టైట్ చేయలేదు. ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటి ఎన్నో ఇంతలు పోయినరు. అయినా కూడా 9,000 కోట్లు ఇచ్చేదంటే తెలంగాణ ప్రభుత్వానికి అగేన్స్ట్ అవుతుందంటారా? కానీ అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రం నుంచి ఒక్క 200 కోట్లు కూడా తేలే కిషన్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు, బీజేపీకి మాట్లాడే అర్హత. నేను నిన్న మొన్ననే చెప్తా. ఓకే. నిన్న మొన్న నేను ఎన్నో తెచ్చిన, నేను హైవే తెచ్చిన. నేను ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడికి ఎన్నో ప్రతి హైవేలు ఇచ్చింది. 60 ఏళ్ళలో రాని హైవేలు ఈ లాస్ట్ 10 ఏళ్ళలో వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 6 ఇయర్స్ వచ్చాయి, 5 ఇయర్స్లో నేను ఉన్నప్పుడే వచ్చినాయి. కానీ నిన్న మొన్న చెప్తా, నేనే మీరు 200 కోట్లు అన్నగా నేను కనీసం కేవలం మా వికారాబాద్ జిల్లాకు సంబంధించి నాట్ ఈవెన్ రంగారెడ్డి మొత్తం కేవలం పార్లమెంట్ 100 కోట్లు వికారాబాద్ టూరిజం డెవలప్మెంట్ చేసిందని అది అనౌన్స్ చేసిండ్రు. అది అప్రూవ్ కూడా అయింది, ప్లాన్స్ కూడా అయినాయి. తర్వాత 25 కోట్లు మా వికారాబాద్ రైల్వే స్టేషన్. ఓకే. జస్ట్ వికారాబాద్ జిల్లాకే జస్ట్ వికారాబాద్ 125 crores. తాండూరు కూడా చేస్తారు, అదో 25-30 కోట్లు. ఇవే లెక్కలు 1,200,000 ఇవే లెక్కలు అంటే 150,000 కోట్లు ఓన్లీ మా జిల్లా. అంటే మొత్తం తెలంగాణ అనుకుంటా వేలాది కోట్లు వస్తున్నాయి. ఏది కొత్త ప్రాజెక్టులు ఇవి కాక ఏది మద్దతు ధర, ఫర్టిలైజర్ సబ్సిడీ, ఉచిత బియ్యము, రూపాయి బియ్యం కాక. ఓకే. అయితే అవి మాట్లాడుతుంది కింద. అది ఉంటే వాళ్ళ గౌరవమే తగ్గిపోతుంది. మీరు చూసిండ్రు. లేకుంటే చాలా దుష్ప్రచారం చేయాలి ఇట్లా కేసీఆర్ చేసినట్టు. రూపాయి బియ్యం నేనే వేస్తున్నా, ఉచిత బియ్యం నేనే వేస్తున్నా, మద్దతు ధర నేనే వేస్తున్నా, ఇవన్నీ కూడా